నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు డాక్టర్ ప్రసాదరావు ఉన్నారు. ఆయన ఎకనామిక్స్లో పిహెచ్డి, ఆర్థిక శాస్త్రవేత్త. గతంలో వైఎస్ ప్రభుత్వంలో కూడా ఆయన ఆరోగ్యశ్రీ హెడ్గా ఉన్నారు. ప్రస్తుతం మలేషియా ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపై ఆర్థిక దివాళాకి చాలా దగ్గరగా ఉన్న నేపథ్యంలో అలాంటి అంశాలని ప్రసాదరావు గారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలో కనుక మనం చూసుకున్నట్లయితే 6 గ్యారంటీ స్కీములు ఉన్నాయి. ఒక పక్కేమో మొత్తం అసలు ఖజానాలో డబ్బులు లేవు శాలరీస్ ఇవ్వడానికి కూడా. అలాంటి నేపథ్యం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రానికి? ఏం చేయాల్సింది, ఏం చేయలేదు? అంటే మనం గతంలో చూసుకుంటే కనుక ప్రభుత్వాలు అగ్రికల్చర్ మీద బాగా స్ట్రెస్ చేసి ఇరిగేషను అదంతా కూడా డెవలప్ చేశారు. డెవలప్మెంట్ అయింది. ఓకే. కానీ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క ఇట్లాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ రెండు కూడా చేసుకుంటూ వెళ్ళాలి. అవును. కానీ రిక్వైర్మెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో. తర్వాత అప్పుడు మనం అప్పులు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది సహజం. ఇది కానీ మనం ఈ గ్యారంటీలు తర్వాత ఉచిత ఏదైతే స్కీములు పెడుతున్నారో, అవును, ఇప్పుడు 6 గ్యారంటీలని ఇవ్వగలుగుతారా ఈ సీఎం? అంటే ఇవ్వగలుగుతారంటే వాళ్ళు గ్యారంటీగా వాళ్ళు దాని మీద అధ్యయనం చేసి ఉంటారు. ఆ తరుణంలో వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడు 6 గ్యారంటీలు అంటున్నారు కానీ తర్వాత దాంట్లో కూడా ఇంకా సబ్సెట్స్ ఉన్నాయి కొన్ని. దాంట్లో వాళ్ళు చిన్నగా చేసుకుంటూ వెళ్తాం అంటున్నారు. కానీ వనరులు కూడా పెంచుకోవాలి. అవును. అంటే మనకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు హైదరాబాద్ ఒకటి మేజరే కాకుండా అందులో భాగంగానే దావోస్ వెళ్ళి చాలా కంపెనీలతో 200 కంపెనీలతో మాట్లాడాలని అంటున్నారు. దాదాపుగా 40,000 కోట్ల రూపాయల ఫండింగ్ తీసుకురావడానికి కూడా, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి అగ్రిమెంట్ ఎంఓయూలో అయ్యాయి అంటారు. ఎంఓయూ అయితే గ్యారంటీగా వచ్చిద్దా డబ్బు? అంటే ఇవన్నీ నిరంతర ప్రక్రియ. ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏదో ఒక వారంలో జరిగిన ఇది కాదు. దాని ముందు చాలా గ్రౌండ్ వర్క్ అవుతుంటది. అవును. మన ఆఫీసర్స్ కూడా రెగ్యులర్ గా వాళ్ళతో మాట్లాడుకొని ఆ ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ తో ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయని మనం చెప్పుకుంటూ దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, ఫాలో అప్ చేస్తూ ఉండాలి, చేయాలి. అంతేగాని ఇది ఏదో ఈ రోజు వెళ్ళాము ఎంఓయూ సైన్ చేసామంటే వచ్చింది కాదు. కానీ ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఫైనల్ గా ఏంటంటే ముందు డిస్కషన్స్ అవుతాయి. వాళ్ళు ఇప్పుడు ఎనీ కంపెనీ రావాలంటే కనుక వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతారు, కొన్ని షాప్స్ అడుగుతారు. అంటే ఏంటి మాకు మీ స్టేట్ లో పెట్టినందువల్ల మాకు బెనిఫిట్స్ ఏంటి అవన్నీ అడుగుతారు. అది ల్యాండ్ కావచ్చు, పవర్ కావచ్చు, అఫ్కోర్స్ సింగిల్ విండో పర్మిషన్స్ అన్ని ఉన్నాయి. అలా కాకుండా ఇంకా మేజర్ గతంలో కేటీఆర్ కూడా వెళ్ళి వచ్చి తీసుకొచ్చింది ఏం లేవు అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే కొన్ని టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెమీకండక్టర్ వాళ్ళు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని ఉన్నారు. సో వాళ్ళు పెట్టాలంటే కనుక దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్ చాలా ఉండాలి. రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, మనది ఒకలాంటి ల్యాండ్ లాక్డ్ స్టేట్ కదా. సో అవన్నీ అవుతుంటాయి, అవేం కాదు. కానీ ఈ కార్యక్రమంలో ఇట్స్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది. సో దాంట్లో జరిగిన ఒప్పందాలు ఆల్మోస్ట్ ఫైనలైజ్ స్టేజ్కి వస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఇది ఎలక్షన్ మూడ్ కదా, దాన్ని కొంచెం పొలిటికల్గా ఆలోచిస్తారు. కానీ ఇది నిత్య కార్యక్రమం. ఎందుకంటే అక్కడ వెళ్ళిన ఆఫీసర్స్ కూడా గతంలో వెళ్ళిన వాళ్ళే. అంటే గిట్టుబాటు అవుతుందా లేకపోతే పిక్నిక్గా మిగిలిపోతుందా? గ్యారంటీగా పిక్నిక్ కాదండి. వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు పిక్నిక్ లాగా. కానీ ఇది అలా చూడలేము మనము. నేను అదే చెప్తున్నట్టు ఈ రోజు మనము ఒక్కొక్క సెక్టర్లో, పవర్ సెక్టర్లో కావచ్చు, ఐటీ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో, అగ్రికల్చర్ సెక్టర్లో, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావాలంటే చాలా అధ్యయనం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి సైన్ చేసిన వెంటనే ఏ ఎంఎన్సీ కంపెనీయో లేకపోతే కంపెనీస్ జస్ట్ ఊరికే ఎంఓయూ సైన్ చేయరు. దాని ముందు వాళ్ళు క్రెడెన్షియల్స్, క్రెడిబిలిటీ, వాళ్ళ ఫండింగ్ మెకానిజమ్స్ ఏంటి, తర్వాత వాళ్ళు ఏదో విధమైన స్కిల్డ్ టాలెంట్ పూల్ కావాలి, మ్యాన్ పవర్ ఎలాంటి వాళ్ళు కావాలి. సో అవన్నీ చూసుకొని వాళ్ళు దాదాపు ఒక 1000 కోట్లు పెట్టాలంటే కనుక ఒక 2-3 సంవత్సరాల నుంచి దాని మీద అధ్యయనం చేసి ఉంటారు. మనం ఏదైతే చూస్తున్నామో మన సీఎం గారు వాళ్ళు సైన్ చేసింది ఫైనల్ స్టేజ్ అనమాట. అంటే ఎంఓయూ పరంగా అక్కడి నుంచి మళ్ళీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వెళ్తుంటుంది. సో మెజారిటీ జరుగుతాయి, జరగకుండానే లేదు. అంటే బికాస్ ఆఫ్ సమ్ కండిషన్స్ మనం చెప్పలేం. కానీ అట్లా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ మిల్స్ అంటాం మనము. ఆయిల్ మిల్స్, ఎడిబుల్ ఆయిల్స్ మిల్స్ మనం తీసుకున్న పాలసీలో ఈరోజు దాదాపు ఒక 10 నుంచి 15 పామ్ ఆయిల్ మిల్స్ రాబోతున్నాయి. దాని తర్వాత రిఫైనరీస్ రాబోతున్నాయి. అవన్నీ కూడా దావోస్లో చేసినట్టు కాదు. ఆల్రెడీ ప్రక్రియ జరుగుతుందన్నమాట. చాలా కంపెనీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దునే నాకు ఒక మలేషియన్ కంపెనీ, మేము కూడా వచ్చి తెలంగాణలో ఆయిల్ మిల్లు మేము సెటప్ చేస్తాము, తర్వాత మలేషియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి మేము లోన్ తెచ్చుకుంటాము, సో మీకు టెక్నాలజీతో పాటు ఫండింగ్ మెకానిజం కూడా ఇస్తాము. సో ఇలాంటి ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఏమవుతుందంటే
యూ డెసిషన్ మేకర్స్ వస్తారు అక్కడ. ఓకే. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు క్లారిటీ చాలా ఉంటుంది. అంటే కింద స్టాఫ్ కాకుండా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ ఫైనల్ డెసిషన్ చాలా ఉంటుంది. అండ్ ఇవన్నీ గోస్ ఇన్ టు ది బోర్డ్ అనమాట. ఏదో ఊరికే గాల్లో మాట్లాడే మాటలు కావయ్యి. సో అందువల్ల నేనైతే చాలా పాజిటివ్గా ఉన్నాను జరుగుతాయని. ఓకే. అంటే డాక్టర్ ప్రసాదరావు గారు విశ్లేషించిన దాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారి పర్యటన కేవలం పిక్నిక్ టూర్ కాదు, ఎంతో కొంత ఖచ్చితంగా గిట్టుబాటు అవుతుంది అని చెప్తున్నారు. అంతేకాదు ఇంకా చాలా కంపెనీలు కూడా రావడానికి ఆసక్తి చూపుతున్నాయి ఇతర దేశాల నుంచి అని చెప్తున్నారు.